ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యములో నుండి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరే దేవుడును లేడు. దేవునికి స్తోత్రం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. ఈ వాక్యము నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నిత్యాశ్రయ దుర్గమైన మా యేసయ్య, నా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ దినము నీ లేఖనాలలో నుండి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. స్తోత్రం. సిలువ చాటున నన్ను మరుగుపరచండి. మీ ప్రజలకు కావలసిన మీ మాటలు మీరు వినిపింప చేయండి ప్రభువా. స్తోత్రం. నేను అల్పుడును బలహీనుడును ప్రభువా. మీ కృపచేత నన్ను బలపరచండి. మీ ప్రజలకు శ్రేష్టమైన మీ మాటలను వినిపింపజేసి మీ ప్రత్యక్షతను ప్రతి బిడ్డ అనుభవించున్నట్లుగా మీరే కార్యములను జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనమంతా శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం. ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడే దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ లేఖన భాగాలలో మనం ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూడండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నా వైపు చూసి రక్షణ పొందండి. మానవ జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఈరోజు అందరి చూపు ఎవరి వైపు అయ్యా అంటే, కొంతమంది లోకం వైపు, మరికొంతమంది అందంగా కనిపించే వారి వైపు చూస్తూ ఉంటారు, మరికొంతమంది డబ్బున్న వారి వైపు చూస్తూ ఉంటారు, మరికొంతమంది చేతులతో చేయబడిన వాటి వైపు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలామంది ఆ చూసే చూపును బట్టి నష్టపోయిన వారు చాలామంది మనకు కనబడతారు బైబిల్లో. మరికొంతమంది అయితే దేవుని వైపు చూసి ఆశీర్వదించబడి ఆశీర్వాదకరమైన మార్గాలలో నడిపించబడిన వారు మనకు చాలామంది కనబడతారు. దేవునికి స్తోత్రం. మీకు చాలా పరాక్రమము కలిగిన వాడు బలాఢ్యుడు, మన పిల్లలు పాడతారు కదా, భలే భలే సంసోన్ అని. అతన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన తిమ్నాతులో ఒకతిని చూచెను అని రాయబడి ఉన్నది. ఆ మాట మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 1 వచనాల్లో మనం ఆ విషయాన్ని మనం గమనించగలం. సంసోను, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 1 వచనాన్ని చదువుకుందాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. చాలా దేవునికి స్తోత్రం. ఆయన గారు ఏం చూశారట? తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకమని చూశారు. ఈరోజు ఎంతోమంది చూసి వారి జీవితాలను అపవిత్రపరుచుకుంటూ దాని కొరకు ప్రయాసపడుతూ తన జీవితాన్ని అంతా కూడా ఏం చేసుకుంటున్నారంటే వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు, నాశనానికి దిగబడిపోతూ ఉన్నారు. ఈ 14వ అధ్యాయంలో ఆమెను చూశాడు. 16వ అధ్యాయానికి మనం వెళ్ళేటప్పటికి అక్కడ మోహించును అని రాయబడి ఉంటుంది. చూడండి, చివరికి అతని జీవితం ఏమైపోయిందనంటే
ఏమైపోయిందనంటే 2 కళ్ళు పొడవబడిన వాడే. చూడండి, ఆయన తన జీవితాన్ని అందరికీ ఆశీర్వాదకరంగా ఉండవలసిన వ్యక్తి, అందరినీ రక్షించవలసిన ఒక రక్షకుడిగా ఉండవలసిన ఆ సంసోను తన జీవితాన్ని చాలా బలహీనంగా ముగించబడడం మనం చూడగలం. చూడండి నా దేవుని ప్రజలారా, మరి ఈ లోకములో మనం ఎవరి వైపు చూస్తూ ఉన్నాం? ఆ చూడడం ద్వారా మనకు కలుగుతూ ఉన్న నష్టం కలుగుతూ ఉందా, లేక ఆశీర్వాదం కలుగుతూ ఉన్నదా అన్న విషయాన్ని మనం చాలా గమనించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే చూడండి, మొట్టమొదటి మానవులు ఎక్కడ పడిపోయారంటే, దేవుడు చెప్పాడు ఆ తోటలో ఉన్న పండును మీరు తినొద్దన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఆ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ తింటూ ఉన్నారు, చాలా ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నారు. కానీ ఆ ఫలాన్ని గురించి ఎప్పుడు కూడా వారు ఆలోచన చేయలేదు. ఆ ఆలోచన చేయనంతసేపు వారి జీవితాలు ఎట్లా ఉన్నాయంటే, ప్రతి సల్లపూట దేవుడు ఆదాము అవ్వలతో సహవాసం చేసేవాడట. దేవునికి స్తోత్రం. దేవునితో ఆదాము సహవాసం చేసేవాడు. ప్రతి నిత్యము దేవునికి ఆదాముకి ఏం కలిగేదనంటే సహవాసం కలిగేది. ఆదామును చూడకుండా దేవుడు ఉండలేకపోయేవారు. ప్రతి పూట ఆయన వచ్చి ఆదాముతో ముచ్చటించేవారు. అయితే ఎప్పుడైతే ఆ అవ్వమ్మ జీవితంలో సాతానుగాడు ప్రవేశించి ఇది నిజమా అంట మొదలుపెట్టాడు. ఇక ఆమె జీవితంలో ఒక ప్రశ్న వేసాడంటే ఆ ప్రశ్నకు జవాబు పొందుకోనేంత వరకు ఆగిద్దా ప్రాణం? ఆగదు. ఇదేదో చూడాలని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆ చెట్టు దగ్గర ఉన్న ఆ పండు వైపు చూసి, ఇప్పుడు ఆ పండు కన్నులకు చాలా రమ్యంగా కనబడ్డదట. ఎంత ఆకర్షించిందో చూడండి ఆ పండు ఆమె జీవితాన్ని. ఆ పండును చూసిన మరుక్షణమే ఆమె ఏం ఆశపడ్డదంటే, ఆ పండే చూడడానికి ఎంత అందంగా కనబడితే, ఎంత మనోహరంగా కనబడితే, ఆ పండు ఇంకెంత రుచిగా ఉంటుందో అని చేయి చాచి ఆమె తిన్నదండి, తన భర్తకు కూడా తీసుకుని వచ్చింది. చూడండి, ఇప్పుడు వారు ఏం చేయబడ్డారంటే, ఏదేను తోటలో దేవుడు అనుగ్రహించిన మహిమనంతా కోల్పోయారు. దేవుడు వారిని ఆశీర్వదించి భూఫలాలను అన్నిటినీ దీవెనకరంగా మీరు అనుభవిస్తారు, ఈ భూమిని పండించి మీరు సమృద్ధిగా తింటారు అని చెప్పిన ఆ దేవుడు ఏం చేశారనంటే, ఆ నేల ఆదామును బట్టి శపించబడి గచ్చ పొదలు, బలురాకసి చెట్లు ఇవన్నీ భూమి మీద మొలుసుకుని వచ్చాయట. చూడండి, అక్కడ నుండి ఆదాము జీవితంలో ఏం ప్రారంభమైంది అంటే, కష్టపడి చెమటోర్చి చెమట కారిస్తేనే కానీ తన 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళాం. చూడండి, అటువంటి పరిస్థితికి రావడానికి గల కారణం ఏమిటయ్యానంటే ఆ పండు వైపు చూడడం. చూడండి, అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారు, ఇప్పటి వరకు వేటినేటినో మీరు చూసి నష్టపోయారు. అయితే ఇప్పటి వరకు మీరు చూసి వీటిని చూసి మీ జీవితంలో చాలా నష్టాన్ని మీరు చవి చూశారు. అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా వైపు చూసి రక్షించబడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వైపు చూడడం ద్వారా మన జీవితాలకు దేవుడు అనుగ్రహించే కొన్ని శ్రేష్టమైన విషయాలు మీకు ఈ పూట పంచుకుంటాను. ఆ పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండం 21వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. పంపిను. చాలండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వం చేత నడిపించబడుతూ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని మోషే నడిపిస్తూ ఉన్నారు. అయితే
మార్గం మధ్యలో వారు కొన్ని ఏమండి నీళ్లు లేవని సనగడం మొదలుపెట్టారు, ఆహారం లేదని సనగడం మొదలుపెట్టారు. చవి సారము లేని ఈ ఆహారము తిని రుచించట్లేదు మా పెదాలు, మా నోరు ఈ ఆహారము ద్వారా మాకు రుచించట్లేదు, ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఈ అరణ్యములోకి మమ్మల్ని తీసుకుని వచ్చారా అని ఆ ప్రజలు మోషేకు విరోధంగా, దేవుని సేవకుడికి విరోధంగా మాట్లాడుతూ ఉంటే దేవునికి కోపం వచ్చిందండి. ఏమండి, ఈరోజు చాలామంది ఏదైనా చిన్న విషయం జరిగితే ఎవరి మీద సనుగుతారంటే సేవకుడి మీద పడతా ఉంటారు, సేవకుల గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు, సేవకుల మీద గొనుగుతూ ఉంటారు, గుసగుసలాడుతూ ఉంటారు. అట్లాంటి కొంతమంది ఇట్లా ఆ సమాజంలో సనగడం మొదలు పెడితే దేవుని కోపం రగులుకొని తాపకరమైన సర్పములను వారి మధ్యలోనికి పంపించాడంట. దీని అంతటికి గల కారణం ఎవరయ్యారంటే మనం చేసుకున్నదే. చాలామంది రోగులు, బలహీనులు, వ్యాధిగ్రస్తులు అవుతూ ఉన్నారంటే దానికి కారణం ఎవరయ్యారంటే ఎవరో కాదు, మనమే. మన చేతులతో, మన నోటితో మనం చేసిన ప్రతి పాపం మళ్ళీ ఏం చేస్తుందంటే పామై కాటేస్తుంది అంతే. ఆ రోజు ఆదాము అవ్వ ఏదైనా తోటలో నుండి తోసివేయబడడానికి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుభవించవలసిన ఆ ఆదాము అవ్వలు తోసివేయబడి భూమి శపించబడడానికి కారకులుగా మార్చబడ్డారనేటి ఎవరండి? వారే. వారి చేతుల ద్వారా వారు చేసుకున్నది, చేయకూడని పని చేయడానికి వారు ప్రేరేపించబడి నడిపించబడ్డారు. ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో మనం కూడా కొన్ని సందర్భాలలో, ఎన్నో పరిస్థితులలో మనం మాట్లాడకూడని మాటలు మాట్లాడుకుంటూ, సనుగుకుంటూ, సంశయాలతోటి దేవునికి అవిష్టమైన కార్యాలు చేసుకుంటూ, దేవునికి విరోధంగా తలంచుకుంటూ జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన మీద కూడా కోపించి కొన్ని బలహీనతలు మన మీద పెడతా ఉంటాడు. ఆ బలహీనతల్లో ఇప్పుడు కొంతమందికి దేవుడు గుర్తొస్తాడు, కొంతమందికి కఠినమైపోయి ఆ హృదయం బండబారిపోయి ఆ దేవునిని గుర్తు చేసుకోకుండా, దేవుని వైపు తిరగకుండా ఆ రోగములోనే నశించిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ దైవజనుడు వారి కొరకు అడ్డుపడి, ఎవరు? మోషే. ఈ ప్రజల కొరకు అడ్డుపడి, అయ్యో ఈ ప్రజలు ఈ తాపకరమైన సర్పపు కాటు చేత మరణిస్తూ ఉన్నారే అని వారి నిమిత్తమై ఏం చేశారండి? దేవునిని బ్రతిమలాడుకుంటా ఉన్నారట. దేవునికి స్తోత్రం. మీరు గమనించారో లేదో నాకు తెలియదు, ఈ ప్రాంతంలో సేవకులు పరిచర్య ప్రారంభించినప్పుడు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు కలిగాయి. అటువంటి పరిస్థితుల మధ్యలో చాలామంది, కొంతమంది దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు గురై వారు బలహీనులయ్యారు చాలామంది. అయితే సేవకులు వారి కొరకు ఏం చేసేవారో తెలుసండి? వారి కొరకు ప్రార్థన చేశారు. దేవుని వాక్యం మాకు నేర్పించే ఆ విధానం, మీ శత్రువుల కొరకు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని ప్రభు మాకు నేర్పించిన ఆ విధానంలో దేవుని సేవకులుగా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి కుటుంబాల మీదకు వచ్చిన కీడు తొలగించి వారిని ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మోషే వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అప్పుడు మోషేతో చెప్తాడు, ఒక తాపకరమైన ఇత్తడి సర్పాన్ని చేసి ఒక స్తంభం మీద దాన్ని నిలవబెట్టి, ఆ సర్పపు కాటు తగిలిన ప్రతి వ్యక్తి, ఆ సర్పపు కాటు కరవబడిన ప్రతి వ్యక్తి దాని వైపు నిదానించి చూడాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మోషే గబగబా ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేయించాడు. ఆ ఇత్తడి సర్పాన్ని ఎక్కడ పెట్టాడు అంటే ఒక స్తంభం మీద నిలవబెడితే, ఇప్పుడు ఈ సర్పపు కాటు తిన్న ప్రతి వ్యక్తి ఇప్పుడు దేని వైపు చూస్తూ ఉన్నారంటే
చూడండి, ఆ సర్పం వైపు అట్లాగే నిదానించి చూసిన ప్రతి వ్యక్తి అంట ఏమయ్యారంటే సజీవులుగా బ్రతికారండి. దేవునికి స్తోత్రం. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్తమానంలో కూడా మనము ఈ విషయాన్ని మనం గమనించగలం. 3వ అధ్యాయంలో 14వ వచనంలో మనం ఈ మాట చదవగలం. యోహాను సువార్తమానం 3వ అధ్యాయము. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ రోజు మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు. ఎందుకు? ఆ రోజు కరవబడిన తాపకరపు సర్పము కరవబడిన ప్రతి వ్యక్తి బ్రతకడానికి, జీవాన్ని పొందుకోవడానికి ఆ ఇత్తడి సర్పాన్ని పైకెత్తారు. అయితే మానవ జీవితంలో సాతానుడు ఆడు ఘట సర్పం అండి. అది దేవునికి స్తోత్రం. ఎవరండి ఆడు? ఘట సర్పం. ఆ సర్పపు కాటు ఆ రోజు ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు ప్రతి వారిని ఏమి ఏలుబడి చేస్తూ ఉంది అంటే ప్రతి వ్యక్తి మీద మరణ ఏలుబడి చేస్తూ ఉంది. ఈ మరణాన్ని నిరర్ధకం చేయబడాలి అని అంటే, ఈ మరణ భయములో నుండి ప్రతి వ్యక్తి విడుదల పొందాలి అని అంటే ప్రపంచానికే, అందుకే అంటాడు భూదిగంత నివాసులారా, ప్రపంచమంతా మరణాపేక్షతో అల్లాడుతూ ఉన్నారు ప్రజలు. ఏ మరణం అది? చూడండి, మరణం ఏమండి, యేసు ప్రభు నమ్ముకుంటే చనిపోరని అనుకుంటా ఉంటారు కొంతమంది తెలియని వ్యక్తులు. వాళ్ళు అట్లాగే చెప్తాడు, యేసు ప్రభు నమ్ముకుంటే మీరు రక్షించబడతారు, జీవంలో ప్రవేశిస్తారు, మీ మీద మరణం ఏలుబడి చేయదు అని సువార్త చేసేటప్పుడు ఈ విషయాలు చెప్తూ ఉంటాం. చాలామందికి డౌట్. మరి గొప్ప గొప్ప సేవ చేసిన సేవకులు అందరూ కూడా ఏమండి 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాలు 1920, 21 ఈ 2 సంవత్సరాలు ఎంతమంది సేవకులు కరోనా కాటికి బలైపోయారు? చూడండి, ఎంతోమంది మరణించారు. ఈ మరణం అనేది అది సహజమైన మరణం. ఏ మరణం అండి అది? అందుకే ఓ భక్తుడు అంటాడు, ఏమన్నా తెలుసా, మరణం అందరికీ చుట్టం అంట. అందరికీ చుట్టం. ధనవంతుడికి, పేదవాడికి, ఏమండి డబ్బున్నవాడికి, అందరికీ. ఆడు పేదోడని చూడదు, ధనవంతుడని చూడదు. టైం వచ్చేటప్పటికి రా నేను వచ్చాను, నేను తీసుకెళ్తాను కదంటే, అబ్బే నాకు ఇంకా టైం ఉంది నేను రానని అంటే కుదరదు అక్కడ. దేవునికి స్తోత్రం. నిన్ను బలవంతంగా లాక్కుని వెళ్ళిపోతుంది. మరణం, ఈ సహజమైన మరణం ప్రతి వ్యక్తికి ఈ మరణం అనేది సహజం. అయితే యేసుక్రీస్తుని నమ్ముకుని యేసుక్రీస్తు వైపు చూసిన ప్రతి వ్యక్తికి ఏం కలిగిద్ది అంటే నిత్య జీవం అనే రక్షణ కలిగిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ మరణం అనే ఆ అగ్ని గుండములో పడకుండా, రెండవ మరణం వారి మీద ప్రభుత్వం చేయకుండా దేవుడు ఆ రెండవ మరణములో నుండి ప్రతి వ్యక్తిని తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే సాతానుడు వేసిన ఆ కాటు ఏది? పాపమనే కాటు. మనమంతా కొన్ని ఆశలు, ఏమండి శరీరం ద్వారా, నేత్రాల ద్వారా, ఏమండి జీవపడమ్మం ద్వారా తెచ్చిపెట్టుకున్న ఈ పాపం ఉందే మన జీవితంలో, ఈ పాపము చేత ప్రతి వ్యక్తి ఏడవబడుతూ ఉన్నాడు. ఎక్కడికి? మరణము దాకా. అందుకే పాతాళం అపరిమితముగా తన నోరును తెరుచుకుని కాచుకుని చూస్తూ ఉందంట, ఎవడిని మృంగుదునా అని. ఈ పాతాళం యొక్క బలములో నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై ఆయన ఎత్తబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆయన సిలువ మానుపై ఎత్తబడకపోతే
ఈరోజు నీవు నేను ఈ స్థలంలో కూర్చుండేవారం కాదు, ఆయన గురించి మాట్లాడుకునే వారమే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మానవాళందరికీ రక్షణ కలిగింది అని అంటే, మనమంతా విమోచించబడి మరణ భయము లేకుండా ఒక సంపూర్ణమైన దేవుని యొక్క రాజ్యం ఉన్నది. మనం ఇక్కడ కన్ను మూస్తే దేవుని యొక్క రాజ్యములో మనం కన్నులు తెరుస్తామనే ఒక నిరీక్షణతో ఉండగలుగుతూ ఉన్నామనంటే కేవలం యేసయ్య శిలువ త్యాగాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. అందుకే భక్తుడైన యోహాను ఈ మాట రాస్తూ చెప్తూ ఉన్నారు, అరణ్యములో మోషే ఇత్తడి సర్పాన్ని ఎట్లాగైతే పైకెత్తి ఉన్నారో, ఎవరైతే యేసు క్రీస్తు వైపు నిదానించి ఆయన సిలువను గూర్చిన దర్శనాన్ని చూస్తారో, సిలువపై వేలాడుతూ ఉన్న యేసు క్రీస్తును కనులారా చూస్తారో, ఆయన త్యాగాన్ని తలంచుకుని ఆయన సిలువను గూర్చిన మాటలు వింటూ వాటిని ప్రతినిత్యము ఆలోచన చేస్తూ నడిపించబడతారో, వారంతా కూడా ఏమవుతూ ఉన్నారో తెలుసండి, నిత్య జీవమనే ఆ రక్షణ మార్గంలోనికి నడిపించబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈరోజు ప్రపంచం అంతా శుభ శుక్రవారం ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలు జరుపుకుంటూ ఉంటారు. ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై పలికిన ఆ 7 మాటలను ధ్యానించుకుంటూ దేవుని మందిరములో ఈ దినమంతా గడుపుతూ ఉంటారు. చూడండి, కొంతమంది ఆచారపరంగా గడిపే వాళ్ళు చాలా మంది కనబడతారు. కానీ దేవుని వాక్యం మనం ఆచారపరంగా మనం కొనసాగించబడకూడదు. ప్రతినిత్యం ప్రతి క్షణం సిలువ మన ఎదుట ప్రత్యక్షపరచబడాలి. అందుకే గలతీకి రాసిన పత్రికలో సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీ ఎదుట ప్రత్యక్ష పరిచితిమి అంటాడు. దేవునికి స్తోత్రం. మరి దైవ సేవకులు ప్రతి ఆదివారం కానివ్వండి, యేసుక్రీస్తు యొక్క సిలువను గూర్చి మాట్లాడని దినం అంటూ ఉండదు. ఆయన పునరుద్ధానంను గూర్చి మాట్లాడకుండా ఏ ఆరాధన ముగించబడదు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆ త్యాగం అంత విలువైనది. ఆయన చేసిన ఆ త్యాగం ఎంతో విలువైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యోహాను సువర్తమానములోనే 12వ అధ్యాయం 32వ వచనంలో మనం ఈ మాట మనం గమనించగలం. చూడండి, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొనేదను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు ప్రపంచమంతా ఎన్నో కులగోత్రాలలో నుండి, ఎన్నో ఆచారాలలో నుండి ఏమండి ఈరోజు యేసు ప్రభు దగ్గరికి రావడానికి గల కారణం ఏమిటయ్యా అంటే, ఒకే ఒక కారణం, యేసుక్రీస్తు చేసిన ఆ అమూల్యమైన త్యాగం. సిలువపై మానవాళి కొరకు చేసిన అమూల్యమైన ఆ త్యాగాన్ని చూసి ప్రపంచం అంతా కూడా ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క సిలువ యొద్దకు నడిపించబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ త్యాగాన్ని చూసిన ఏ వ్యక్తి కూడా తన జీవితాన్ని ఆయన వైపు నడిపించుకోకుండా ఉండలేరండి. దేవునికి స్తోత్రం. ఆయన అంటారు, నేను పైకెత్తబడినప్పుడు నేను అనేకులను నా యొద్దకు ఆకర్షించుకుందును. మనం అంతా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ దేవుని మాటలు వింటున్నాం అనే కారణం ఏమిటో తెలుసండి? ఆయన మనల్ని ఆకర్షించారు. ఎట్లా ఆకర్షించారు? ఆయన సిలువలో చేసిన ఆ అమూల్యమైన త్యాగం ఉన్నదే, ఆయన కార్చిన రక్తం ఉన్నదే, ఆయన దేహం అంతా కూడా రక్తసిక్తముగా మార్చబడి, ఒకడు నాగడి చాలలతో దున్నినట్లుగా, పొలము దున్నబడినట్లుగా ఆయన దేహం అంతా దున్నబడి ఉన్నది. ఆయన త్యాగాన్ని చూసి ఈరోజు మనం అంతా కూడా ఆయన దగ్గరకు వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు మనకు కొన్ని బలహీనతలు కలుగుతూ ఉంటాయి, కొన్ని అవమానాలు కలుగుతూ ఉంటాయి. ఈ అవమానాలన్నీ కలుగుతూ ఉన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకున్న ద్వారానే ఇట్లాంటి పరిస్థితులు మనకి, ఇట్లాగా మనల్ని ప్రజలు హింసిస్తూ ఉన్నారు, ఇట్లా బాధిస్తూ ఉన్నారు, అవమానాలు కలుగుతూ ఉన్నాయి అని మనం కృంగిపోతూ ఉంటాం. కానీ ఆ పరిస్థితుల్లో
యేసయ్య నీ స్థానంలో నిలబడి అంటే దాని అర్థం ఏమిటో తెలుసండి? ఆయనను ముఖం మీద ఉమ్ము పూసారంటండి. గెడ్డం పట్టుకుని ఒకడు ఆ గెడ్డపు చెంపలు ఆ గడ్డాన్ని పట్టుకుని పెరుగుతూ ఉన్నాడట. సాసి ఆయన అరిచేతితోటి ఒకడు ఈపి మీద కొడితే ఎవడు కొట్టాడో ప్రవచించు అంటూ ఉన్నారట. చూడండి, రకరకాలుగా యేసుక్రీస్తును అవమానపరుస్తూ హింసిస్తూ ఉంటే ఆయన అవమానాన్ని ఎందుకు నిర్లక్ష్యపరిచాడో తెలుసా? నీ కొరకే, నా కొరకే. దేవునికి స్తోత్రం. మనం చూసిన ఆ మోహపు చూపులు, మనం తలంచిన ఆ పాపపు యొక్క తలంపులు ఉన్నాయే, ఆ తలంపుల నిమిత్తమై యేసుక్రీస్తు యొక్క శిరస్సు మీద ఏం పెట్టబడిందండి? ముళ్ళ కిరీటం పెట్టబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. మనం నడిచిన ఆ పాపిష్టి నడతలు ఉన్నాయే, ఆ నడతలకు మన కాళ్ళకు ద్రెగగొట్టబడిన ఆ మేకు యేసుక్రీస్తు కాళ్ళకు ద్రెగగొట్టబడ్డాయండి. మన చేతులతో చేసిన ఆ పాపిష్టి పనులు ఉన్నాయే, చూడండి, ఆ పాపిష్టి పనుల నిమిత్తమై యేసుక్రీస్తు యొక్క చేతులకు మేకులు దిగగొట్టబడ్డాయి. చూడండి, మనం పరుండిన ఆ పాపిష్టి పడకలు ఉన్నాయే, ఆ యొక్క శరీరము ద్వారా జరిగించిన ప్రతి నీచమైన కార్యాన్ని బట్టి యేసయ్య శరీరం అంతా కొరడాలతో దున్నబడి ఉంది. ఆయన దేహం అంతా రక్తశక్తంగా మార్చబడి ఉంది. కారణం ఏమిటో తెలుసా? ఆయన నా స్థానములో నిలబడ్డాడు. నేను పొందవలసిన శిక్షను ఆయన పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ త్యాగాన్ని మనం తలంచుకోకుండా, ఈ యొక్క ఆయన మన కొరకు అంత అవమానాన్ని, అంత నిందను భరించి మన కొరకు ఆయన అంత త్యాగం చేస్తే, ఆయన నిమిత్తం చిన్న శ్రమ, చులకనైన చిన్న శ్రమ కొరకు మనం ఏమైపోతామో తెలుసండి? దేవుణ్ణి దూషించేవారుగా, అపనమ్మికతో, అవిశ్వాసంతో ఆయన మీద లేనిపోని నిందలు వేసేవారుగా కొంతమంది కొనసాగించబడతా ఉన్నారు. చూడండి, అట్లాంటి జీవితాన్ని మనం చేయకుందుము గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు చూడడం ద్వారా, ఆయన వైపు చూడడం ద్వారా మనకు కలిగే మొదటి ఆశీర్వాదం ఏమిటనంటే, మొట్టమొదటిగా ప్రభు మనకి రక్షణ భాగ్యాన్ని దేవుడు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక రెండో విషయాన్ని మీకు చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రికను రాస్తూ ఆయన చెప్తూ ఉన్నారు, ఇదిగో మీరు ఎవరి వైపు చూస్తూ ఉన్నారు? సులువుగా చుక్కులు పెడుతూ ఉన్నాయట పాపం. ఈ పాపాన్ని నుండి విడుదల పొందాలి అని అంటే, ఈ పాపాన్ని జయించి విజయాన్ని పొందుతూ గురి వద్దకు మనం పరిగెత్తాలి అనంటే, గమ్యానికి మనం చేర్చబడాలి అనంటే, మనం చూడవలసింది ఎవరు అంటే యేసు వైపు మనం చూడాలి. దేవునికి స్తోత్రం. ఎవరి వైపు చూడాలండి? యేసు వైపు చూడాలి. సులువుగా చుక్కులు పెడుతూ ఉన్నట్ట పాపం. ఎంత సులువుగా చుక్కులు పెడుతుందనంటే, ఎంత సులువుగా చుక్కులు పెడుతుందనంటే, చాలామంది భక్తి ఎవరెవరిని చూసి చేస్తారనంటే, పక్కనున్న విశ్వాసం చూసి చేస్తూ ఉంటారు. ఆమె ఎట్లా నడిపించబడుతుందో అది చూసి ఆమె ఒక్క సినిమాయే చూస్తుంది, నేను హాఫ్ సినిమా చూస్తూ ఉన్నాను అన్నట్లుగా. ఏమండి, చూడండి, చాలామంది పక్కనున్న వ్యక్తులను పోల్చుకుంటూ ఉంటారు. ఆమె మీద కొంచెం బెటరే నేను,
ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, ఒక దేవాలయానికి ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారంట. ఒక వ్యక్తి పరిసయ్యుడు, మరొక వ్యక్తి సుంకరి. ఈ పరిసయ్యుడు దేవాలయంలోనికి వెళ్ళి చక్కగా ఆ పులిపీట దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడట. అన్నీ ఆయన చేసిన అద్భుతాలన్నీ, ఆయన ఇస్తూ ఉన్న కానుకలన్నీ, ఆ దశమ భాగాలు, ఏమండి ఆ కృతజ్ఞత అర్పణలు అన్నీ, మొత్తం ఆయన చేసిన నీతి కార్యాలన్నీ చెప్పుకుంటా పోతా ఉన్నాడు. తన గురించి ఏదో చెప్పుకుంటా పోతే సరిపోయింది. ఆ పక్కన వెనకాల నిలబడి రొమ్ము కొట్టుకుని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్న సొంకరి వైపు చూస్తూ అంటున్నాడు, అయ్యా ఆ సొంకరిలా నేను జీవించట్లేదు. నేను వారానికి ఉపవాసాలు ఉంటూ ఉన్నాను. నేను ఎన్నో నీ దశమ భాగాలు తీసుకుని వస్తూ ఉన్నాను. కృతజ్ఞత అర్పణలు ఇస్తూ ఉన్నాను. అన్నీ నేను చేసేవన్నీ ఆ సొంకరి వలే కాదయ్యా అని తను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడట. చూడండి, సాతానుడు ఎక్కడ పట్టుకుంటాడంటే, ఏవండి మనలో మనం హెచ్చించుకుంటూ ఎప్పుడైతే మనం కొనసాగించబడతామో ఆ హెచ్చింపు స్వభావం ఉందే మళ్ళీ ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అంటే కింద స్థాయికి తీసుకుని వెళ్తుంది. నేను ఇంకా కింద మాట నేను మాట్లాడు, కానీ చూడండి వాడిని గురించి కూడా చెప్తాను వినండి. వాడి పని ఏమిటనంటే, ఒకప్పుడు దేవుని సన్నిధిలో వాడి పేరు లూసిఫర్, ప్రధాన దూత. దేవుని దగ్గర వాడుకున్న సామర్థ్యం ఏమిటనంటే, మా పాస్టర్ గారు మాకు చెప్పారు, వాడు 2 రెక్కలు ఇట్లా ఊపాడనంటే 1000 వీణల శబ్దం వస్తుందట. దేవుడు వాడు వాయిస్తూ ఉన్న ఆ వాయిద్య ధ్వనికి, ఆ సంగీతానికి దేవుడు ఏమైపోయాడంటే పరవశించి తన్మసించిపోయేవాడంట. చూడండి, చక్కగా పిల్లలు పాడుతూ ఉంటే ఆ పాటలు వింటూ ఉన్నప్పుడు మన చేతులు ఆడించకుండా మనం ఉండలేం. ఒకవేళ కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాలు మెదపకుండా ఉండలేరు. దేవునికి స్తోత్రం. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు కూడా అత్యున్నతమైన సింహాసనముపై కూర్చున్న దేవుడు ఆ దేవదూత రెక్కలు ఊపి సంగీతాన్ని వాయిస్తూ ఉంటే దేవుడు పరవశించిపోయేవాడట. ఆయన్ని కథ మెచ్చుకునేటప్పటికి తనకి కొంచెం ఆ మంచి స్థాయినిచ్చేటప్పటికి అతనికి కలుగుతూ ఉన్న ఆ మెప్పును బట్టి, దేవుడు అతన్ని కనపరుస్తూ ఉన్న విధానాన్ని బట్టి ఇప్పుడు లోలోపల ఏం కలుగుతుందనంటే గర్వం. నాకంటే గొప్పవాడు ఇక్కడ లేడు అన్నట్లుగా తనలో ఏం ప్రారంభించబడిందనంటే ఆ హెచ్చించుకునే స్వభావం. ఎంత దాకా హెచ్చించుకున్నాడనంటే దేవుని పర్వతమైన ఆ సభా పర్వతాన్ని పైన తన సింహాసనాన్ని, తన యొక్క స్థానాన్ని పెట్టుకోవాలని ఆశపడ్డాడంటండి. చూడండి, ఎప్పుడైతే వాడిలో ఆ గర్వపు స్వభావం ఎదురుపడిందో, కనబడిందో దేవునికి, ఆ మరుక్షణమే సాతానుడు అక్కడి నుంచి ఆ లూసిఫర్ దేవదూతను కిందకు పడదురేయబడ్డాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈరోజు ఎంత సులువుగా పాపం మనుషుల్ని చిక్కులు పెడుతూ ఉందనంటే, అయ్యా నేను వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, నరహత్య చేయలేదు, నన్ను ఎక్కడ పాపం పట్టుకుంటుందని అడిగితే నేను చెప్పే ఒకే ఒక మాట, మీలో ఉందే కొంచెం పక్కవారిని చూసి వారికంటే నేను బెటరు, ఆమె భక్తి కంటే నా భక్తి బెటరు అన్నట్లుగా హెచ్చించుకునే ఆ స్వభావం ఉంది చూసారా. ఆ స్వభావం చాలండి మనల్ని పాపం పట్టుకుని లాక్కుని వెళ్ళిపోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తూ ఉన్నారు, ఆయన వైపు చూడండి, నా వైపు, దేవుని వైపు చూడమని ప్రభు చెప్తూ ఉన్నారు. ఎందుకు? ఆయనలో ఉన్న స్వభావం ఏమిటో తెలుసా? చాలా తగ్గింపు స్వభావం. ఆయన ఎవరండి? ఎవరు సమీపించలేని తేజస్సులో అమరత్వం కలిగిన వాడు. ఆయన పరిశుద్ధుడు, ఐశ్వర్యవంతుడు, అంతటి మహిమను కలిగిన దేవుడు తన మహిమనంతా
ఆ పరలోకములో విడిచిపెట్టి ఒక దాసుని స్వరూపమును ధరించి భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎందు నిమిత్తం? మనకొక మాదిరిని ప్రభు చూపించాలని, మనలో ఒక మాదిరత్వాన్ని, ఆయన వలె ప్రతి మానవుడు తను తాను తగ్గించుకుని ఆయన వైపు చూస్తూ ఈ లోకములో ఉన్న ప్రతి దాన్ని జయించుకుంటూ ఆయనతో పాటు ఉండాలని ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన తను తాను తగ్గించుకుని ఆయన మాదిరత్వాన్ని మనకు కనబరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ మాదిరత్వాన్ని, ఆ మాదిరికరమైన జీవితాన్ని మనం చూసినప్పుడు మనం నేర్చుకుని ఆయన ఎట్లాగైతే నడిపించబడ్డారో, ఆయన ఏ విధంగా అయితే ఈ భూమి మీద సశరీరుడిగా తన నీతి క్రియలను, పరిశుద్ధమైన జీవితాన్ని చేసుకుంటూ అనేకులకు మాదిరికరంగా ఆయన ఎట్లాగైతే బ్రతికి ఉన్నారో, అట్లాగే లోకములో సిద్ధపడుతున్న మనమంతా కూడా ఆయన యొక్క మాదిరిని, ఆయన యొక్క పోలికగా మనం మారుదుము గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ, పౌలు గారు చెప్తూ ఉన్నారు ఆ మాట. ఆయన వైపు చూడండి, సులువుగా చుక్కులు పెట్టు ప్రతి భారమును జయించడానికి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం అట్లాగా ఆయన వైపు చూస్తామో మనకు ఎంతో జయము కలిగిద్ది. ఒకసారి యేసు ప్రభు వారు తన శిష్యులను ఆయన కంటే ముందుగా పంపించారు. వాళ్ళు ఒక సముద్ర మార్గంలో వెళ్తా ఉన్నారు. ఈలోపు తెల్లవారుజామున ఆయన వారి మధ్యలోనికి వెళ్ళారు. సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఈలోపు పేతురు గారు ఆయన చూసి ప్రభువుని పిలిచి, ప్రభువా నీవేనా అని అంటే, నేనే అని ఆయన అన్నారు. దేవునికి స్తోత్రం. అయితే నేను కూడా సముద్రం మీద నడుస్తానయ్యా, నాకు ఆజ్ఞాపించారంటే, పేతురు రా అని పిలవగానే ఇక ఆ దోణుల నుండి దిగి నీళ్ళ మీద అలా కాలు పెట్టి, ఈ కాలు నీటి మీద పెట్టినట్టుగా ఆయన చూడలే. దేవుని వైపు మాత్రమే, యేసుక్రీస్తు ప్రభు వారి వైపు మాత్రమే తన దృష్టి అట్లాగే పెట్టి ఇక ఈయన నడుచుకుంటా వెళ్ళిపోతా ఉన్నాడండి. వెళ్ళిపోతూ సడన్గా తన చూపు మళ్ళింది పక్కకి. గాలి వైపు చూశాడట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వైపు చూసినంతసేపు ఆయన ఎట్లాగెళ్ళాడండి? చక్కగా నీటి మీద ఒక సిమెంట్ రోడ్డు మీద నడిచినట్లుగా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే గాలి వైపు చూశాడో మరుక్షణమే మునిగిపోసాగాడట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కేకలు పెడుతున్నాడు, అయ్యా నన్ను రక్షించు, అయ్యా నన్ను రక్షించు అని మొరపెడతా ఉన్నాడు. చూడండి, ఈ లోకములో నీ ఆత్మీయ జీవితం ఒక శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్న నీవు దేవుని వైపే నీ దృష్టి పెట్టాలి. లోకం వైపు నువ్వు చూడకూడదు. చూడండి, లోకం వైపు చూస్తూ, లోకం వైపు లోక ఆచారాలు చూస్తూ నడిపించబడిన ఏ వ్యక్తి అయినా సరే దేవుని యొద్దకు చేర్చబడలేరు. ఆ పేతురు దేవుని వైపు తన మనస్సును నిలిపినంతసేపు ఆయన దగ్గరికి వెళ్ళగలిగాడు. మరుక్షణమే గాలి వైపు తన మనస్సును త్రిప్పినప్పుడు, తన చూపును త్రిప్పినప్పుడు ఏమైపోయాడండి? మునిగిపోసాగాడు. చూడండి, చాలా మంది ఆత్మీయ జీవితాలు ప్రారంభిస్తారు. ప్రారంభంలో ఎంత వైరాగ్యం అని అంటే, 7 గంటలకి ప్రార్థన అంటే 6 గంటల 45 నిమిషాలకే దేవుని మందిరానికి వెళ్ళి మోకరించి ఆ పావు గంట సేపు ఏం చేస్తారో తెలుసా? పక్కోళ్ళతో మాట్లాడరు, యోగక్షేమాల గురించి మాట్లాడరు. ఏం చేస్తారో తెలుసా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ మా అనుభవాలే. చూడండి, మందిరానికి మేము వెళ్ళిన ఆ ప్రారంభ దినాలు ఎట్లా ఉండేదో తెలుసండి? ఉపవాస ప్రార్థన కూడికలు పెడితే మందిరానికి వెళ్ళినప్పుడు 6 గంటలకు స్టార్ట్ అవుద్దని అనుకుంటే 5 గంటల 45 నిమిషాలకే దేవుని మందిరంలో ఉండేవాళ్ళు. అక్కడ మందిరంలో ఏమండి బాక్స్ పెట్టి చిన్న పాటలు పెట్టేవారు. ఈ లోపల వచ్చిన విశ్వాసులు అందరూ ఏం చేసేవారు తెలుసా? పక్కనున్న వాళ్ళతో నీ సంగతులు ఏంటి, నీ భర్త సంగతులు ఏంటి, నీ పిల్లల సంగతులు ఏంటి అవి కనుక్కునేవారు కాదు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవారు ఆసక్తితో. నేను కూడా అట్లాగే ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఈ పావు గంట సేపు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు
ఏమండి, తెలియని ఒక ఆనందం, తెలియని ఒక సంతోషం నా హృదయంలో నింపబడి ఉండేది. ఇక రాను రాను భక్తిలో కొంచెం ముదురుదాం కదా, ఇక ముదిరేటప్పటికి కొంచెం వెనకాల కొంతమంది లాగుతూ ఉంటారు కదండి. ఏమండి, లోకంలో ఉన్న కొన్ని కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటాం కదా. ఈ పరిస్థితులను బట్టి మందిరానికి ఎప్పుడు వెళ్తామనంటే స్టార్ట్ అయిపోయి మందిరం ఇక ప్రారంభ ప్రార్థన అయిపోయేటప్పటికి అప్పుడు దారుణంగా వెళ్ళేవాళ్ళం. ఆ వెళ్ళిన తర్వాత అంత ఆశీర్వాదకరంగా అనిపించేది కాదు. ఏమండి, ప్రారంభ ప్రార్థన అవ్వకముందే దేవుని మందిరంలోనికి వెళ్ళి ఒక 5-10 నిమిషాలు దేవుని సన్నిధిలో మన వ్యక్తిగతంగా మనం గడిపినప్పుడు ఆ దేవుని ప్రసన్నతను మనం అనుభవించగలం. దేవునికి స్తోత్రం. నేను ఆ విషయాన్ని నేను గమనించగలిగాను. ఈ రోజుకి కూడా దేవుడు ఆ విషయాలను నాకు నేర్పించి దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని అందరికంటే ముందుగా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవడం నేను నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, మనము దేవుని వైపు మాత్రమే మనం చూడాలి. పేతురు లోకం వైపు చూసిన, ఆ గాలి వైపు చూసిన మరుక్షణమే మునిగిపోసాగాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా, మనం దేవుని వైపు చూసినప్పుడు సులువుగా చుక్కులు పెట్టే ఈ పాపం వైపు మనము జయమును పొందుతాం. దేవునికి స్తోత్రం. మూడో విషయాన్ని మీకు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 121వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి నుంచి చదవక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చునో. ఎటువైపు ఎత్తుతూ ఉన్నారట కొండల తట్టు కన్నులెత్తుచూ ఉన్నమాట. చూడండి, ఈరోజు మానవుడు ఏం చూస్తూ ఉన్నారంటే, ఆపద కలగగానే, డబ్బున్న వాళ్ళు ఏదైనా డబ్బు గురించి అవసరత కలగగానే ఎవరి వైపు చూస్తారంటే ఎక్కడ అప్పిచ్చే వాళ్ళు ఉన్నారా అని వారి వైపు ఎత్తుకుంటా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఏదైనా అనారోగ్యం కలగగానే మంచి స్పెషలిస్ట్ డాక్టర్ ఎక్కడున్నాడు, ఎక్కడ మంచి వైద్యం జరిగిద్ది అని దాని వైపు చూస్తూ ఉంటాం. ఏమండి, చూస్తామా లేదా? చూడండి, ఇది మానవరీత్యా ప్రతి వ్యక్తికి ఉన్న అలవాటే. దేవునికి స్తోత్రం. అయితే భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి కలుగుతుంది? యెహోవా వలనే నాకు సహాయము కలుగిద్ది. దేవునికి స్తోత్రం. మన దేవుని వైపు మన కన్నులెత్తాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 123వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచూ ఉన్నాను, దాసుల కన్నులో తమ యజమానుని చేతి తట్టు, దాసి కన్నులో తన యజమానురాలి చేతి తట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా వలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవునికి స్తోత్రం. ఏమండి, మనము దాసుడు కన్నులు యజమానుని తట్టు చూస్తూ ఉన్నట్లుగా మన కన్నులో మన యజమానుడైన యేసయ్య, మన కొరకు ప్రాణత్యాగం చేసిన ప్రభు అయిన యేసు వైపు మనము కన్నులెత్తి చూడాలి. దేవునికి స్తోత్రం. నీకు ఏ సహాయము కావాలన్నా, ఏ అవసరత తీర్చబడాలి అన్నా నువ్వు మనుషుల వైపు చూడొద్దు. దేవునికి స్తోత్రం. నీ కొరకు ప్రాణత్యాగం చేశాడే, ఆయన ధనవంతుడై మన కొరకు దరిద్రుడిగా దిగి వచ్చాడే, మనలను ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క దేవుని వైపు మనం కన్నులెత్తినప్పుడు ఆ దేవుని యొక్క సహాయం మనకు అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం. ఆయన చేతుల తట్టు ఆయన వైపు చూస్తే మనకేం కలిగిద్దో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆయన చేతుల్లో ఏముందో ఆ కీర్తనల గ్రంథం 104వ కీర్తన 21వ వచనాన్ని మనం చదువుకుందాం.
సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారము దేవుని చేతిలో నుండి తీసుకొన జూచుచున్నవి. దేవునికి స్తోత్రం. ఆయన చేతిలో ఇప్పుడు ఏముందో చెప్పండి. ఏముందండి? ఆహారం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు సమృద్ధికరమైన ఆహారాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని పోషించే దేవుడు అండి. మనకి ఏ అవసరత ఉన్నా, మనకి ఏ అక్కరతో ఉన్నా, ఆయన ఒక రొట్టెని చేతబుచ్చుకుని దానిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని ఆశీర్వదించిన దేవుడు. దేవునికి స్తోత్రం. శిష్యులు ఏవండి, ఆ చేపలు ఆ రొట్టెల గురించి మనం వింటాం. ఒక చిన్నవాని చేతిలో ఉన్న ఆ 2 రొట్టెలు ఆ చేపలు యేసయ్య చేతిలోనికి వెళ్ళినప్పుడు ఆయన పైకెత్తి దానిని ఆశీర్వదించినప్పుడు ఎంతమందికి పంచిపెట్టారు? 5,000 మంది తిన్నారట పురుషులు. దేవునికి స్తోత్రం. ఇక స్త్రీలు, చిన్నపిల్లలు, ఇక వాళ్ళు లెక్క పెట్టలేం. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని చేతిలోకి వెళ్ళిన ఆ రొట్టె చిన్నదే, కానీ దేవుడు ఆశీర్వదిస్తే దాన్ని సమృద్ధిగా మనం అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రం. చూడండి, మనకు దేవుడు ఏది అనుగ్రహించిన దానిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని వైపు చూసి మనము దానిని ఆశీర్వదించి మనం తినినప్పుడు దేవుడు మన కుటుంబాలలో ఏది కూడా సమృద్ధి లేకుండా చేయడండి. దేవునికి స్తోత్రం. ఆయన చేతులలో ఉన్న ఆ సమృద్ధి, ఆ ఆశీర్వాదాన్ని మనము ప్రతినిత్యము అనుభవించాలి. దేవునికి స్తోత్రం. అట్లా అనుభవించాలి అంటే ఇప్పుడు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు మనం చూడాలి. అందుకే యెషయా గ్రంథములో 45వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. మనము ఆయన వైపు చూడడం ద్వారా 1 రక్షించబడుతూ ఉన్నాం, 2 ఆయన వైపు చూడడం ద్వారా మనకు కలిగే ప్రతి పాపము మీద జయాన్ని మనం పొందగలుగుతూ ఉన్నాం, 3 దేవుని ద్వారా ఆయనిచ్చే ఆశీర్వదించబడిన ఆహారం మనము సమృద్ధిగా మన కుటుంబాలలో అనుభవించగలుగుతున్నాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పబడిన దేవుని మాటలు మనందరి వెనుకల్లో యేసయ్య ఫలింపజేయునుగాక. మంచిదండి. ఇంతవరకు చాలా శ్రద్ధతో, ఆసక్తితో దేవుని మాటలు మీరు అందరూ కూడా ఆలకించినందుకు మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని మనకు అందించిన దేవుని సేవకులకు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మనందరం కూడా లేచి నిలబడదాం. చివరిగా దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకుని ప్రార్థనతో ఆశీర్వాదం తీసుకుని ఇక్కడ నుండి తిరిగి వెళ్దాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. విన్న మాటలు ఒకసారి ధ్యానం చేసుకుని దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుని యేసయ్యకు మనం అప్పగించుకుని ప్రార్థన చేసుకుందాం. చాలాసేపు నుంచి కూర్చుని ఉన్నాం కదండి. అందరూ లేచి నిలబడదాం. పిల్లలు ఎవరు అట్టి బయటికి వెళ్ళకండి అమ్మా. చివరి ప్రార్థన అందరం కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకుని ప్రార్థన చేద్దాం. ఇంతవరకు విన్న ఈ దేవుని మాటలు ప్రభు మన వినికిల్లో ఫలింపజేయనట్లుగా ప్రతి ఒక్కరి హృదయవాంఛలు ఎరిగినటువంటి దేవుడు ఈ ఉదయకాలపు ఈ శ్రేష్టమైనటువంటి సమయం, ఈ శుభ శుక్రవారం రోజున నీ కొరకు నా కొరకు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడినటువంటి దేవుడు ప్రతి పాపమును అపవిత్రతను కడగడానికి, మన అవసరాలు ఆయన మహిమలో తీర్చడానికి, ఆయన వైపు తేరి చూచినప్పుడు మనకు రక్షణ అనుగ్రహించడానికి దేవుడు మనకి జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ఉదయకాలం ఎవరి తట్టు మనం చూస్తున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. లోకము తట్టు, మనుషుల తట్టు, ప్రజల వైపు మనం చూసి విసిగి వేసారిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయితే జీవం కలిగిన దేవుని తట్టు మనం చూడగలిగితే, సజీవుడైన దేవుని వైపు మన చేతులు ఎత్తగలిగితే, మన నిమిత్తమై తన ప్రాణాన్ని సహితం పెట్టినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఏదైనా చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. ఎన్నోసార్లు భక్తిలో, విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉన్నాం.
మనుషులతో లెక్కలు చూసుకుంటూ మన జీవితంలో దేవుడు మనకిచ్చిన కృపను పోగొట్టుకుంటున్నాం. మనకిచ్చిన ఆరోగ్యం దేవుని సన్నిధిలో మనం ఉపయోగించలేకపోతున్నాం. కనుక ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం. యేసయ్య చనిపోయాడు అని మనం ఇప్పుడు బాధపడడం కాదు, మన కొరకు మరణించినటువంటి దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా బ్రతుకుతున్నాం అన్న దాన్ని ఆలోచన చేసుకుని దేవుని కొరకు బ్రతుకుదాం. అందరం కూడా చేతులెత్తి దేవుని సన్నిధిలో, ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. స్తుతిద్దాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నా యేసు వెళ్ళిన మార్గములేనని, అవమానములైనా ఆవేదనలైనా నా యేసు కృప నుండి దూరపరచలేవని, నా యేసు కృప నుండి దూరపరచలేవని సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని. నా గమ్య స్థానానికి సిలువను మోసుకొని, నా గమ్య స్థానానికి పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు.